సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కానీ ఇబ్బందికరమైన ట్యాకిల్ చేస్తే చర్యలు తీసుకోవడానికి వైసీపీ ఎప్పుడు అభ్యంతరం చెప్పాల. సేమ్ టైమ్ ఈ యొక్క కిరాక్ ఆర్పి మాట్లాడుతున్నటువంటి అంశం చూసి అసలు ఏ చర్యలు తీసుకోలేదు కదండి ప్రభుత్వం. కృష్ణవేణి గారు చెప్పండి. సార్ సతీష్ గారు, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకు, నమస్తే, వీక్షకులకు కూడా నమస్కారం అండి. ఫేక్ ప్రచారాల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడడం అనేది ఐటీటీడీపీ చేస్తుందని చెప్పడమో, లేకపోతే ఇక్కడ జనసేన చేస్తుందనో, బీజేపీ చేస్తుందనో వీళ్ళు ప్రచారం చేయడం, వీళ్ళు మాట్లాడడం కూడా చాలా హాస్యాస్పదం అండి. ఎందుకంటే కొన్ని రోజులు పోతే వర రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి కావచ్చు, పంచి ప్రభాకర్ లాంటి వ్యక్తులు కావచ్చు, అలాగే శ్రీరెడ్డి లాంటి వ్యక్తులు, పోషాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా టీడీపీ వ్యక్తులను లేకపోతే జనసేన వ్యక్తులను ప్రచారం చేసినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదండి. ఒక ఆర్టీఐ చట్టం ద్వారా నారా లోకేష్ గారు బయట పెట్టడం జరిగింది. నేను తిరిగినటువంటి 77 సార్లు నేను ట్రిప్పులు వేసానని చెప్పారు, కానీ ఇదంతా అవాస్తవం నేను బయట పెట్టడం జరిగింది. దాన్ని కూడా తీసి కోట్ చేస్తూ ఈరోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సిగ్గుందో లేదో తెలియదు కానండి, అక్కడ కూడా నారా లోకేష్ గారు బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టాలట. ఎంత హాస్యాస్పదం అండి. జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వేసుకుని చక్కర్లు కొట్టవచ్చు, కనీసం తాడేపల్లి నుంచి అసెంబ్లీకి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ లో వెళ్ళొచ్చు. అలాంటి స్టేట్మెంట్స్ అన్ని బయట పెట్టరు. కానీ ఆర్టీఐ చట్టం ద్వారా నేను చేయలేదు ఈ తప్పు అని నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్ గారు పెట్టడం జరిగింది. బయట పెట్టినప్పుడు దాన్ని తప్పించుకోవడం కోసం, అంటే నిజాలు ప్రజల ముందు పెట్టేటప్పటికి వీళ్ళ ఫేక్ ప్రచారం బయటపడింది కాబట్టి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ బయట పెట్టాలటండి. అసలు నిజంగా వీళ్ళు చేసేటువంటి, అంటే సామెత ఉంటుందండి, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే పశువుల మేత కోసం అన్నాడట. అలా వీళ్ళు వేసేటువంటి ప్రతి బురదరేపు కూడా కూటమి ప్రభుత్వం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకి నేను చేస్తున్నటువంటి మంచి పని కావచ్చు, మంచి ప్రభుత్వంగా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోయింది ఆల్రెడీ కూటమి ప్రభుత్వం. దీని మీద ఏ విధంగా బురద జల్లాలి అంటే రోజుకొక అంశాన్ని సృష్టించడం, ఫేక్ ప్రచారాలను ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సార్ వీళ్ళు అనేక కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొనడం జరిగింది. ఆ కొన్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా ఫేక్ ప్రచారాలు గ్రౌండ్ స్థాయి వరకు కూడా విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు చేసేటువంటి ప్రతి చర్యకు ప్రతిచర్య అంటారు, ప్రతిదీ తిప్పు కొట్టాలి కూటమి ప్రభుత్వం అంటే. వీళ్ళు దీంట్లో ఫేక్ ప్రచారాలు చేయడంలో బాగా దిట్టలైపోయారు వైసీపీ వాళ్ళు అయితే మాత్రం. దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఇదే ఫేక్ ప్రచారాలు చేసేటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తే ఏదో సంఘ సంస్కర్తలను అరెస్టు చేసేసినట్టు వీళ్ళు లోపోద్యోగమని గోల. కానీ ఆ రోజు ఒక్క సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మా కార్యకర్తల మీద, మా జన సైనికుల మీద అటెంటివ్ మెయింటెనెన్స్ కేసులు కూడా పెట్టినటువంటి పరిస్థితులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు వేసినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే. కానీ వీళ్ళని ఇంత యథేచ్ఛగా వీళ్ళ భావస్వేచ్ఛ ప్రకటనని వాడుకోవడానికి అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నటువంటి ఏ వ్యక్తుల మీద అయినా సరే సార్ అందరం బాధ్యతమే. వీళ్ళు ఫేక్ ప్రచారాల మీద, వీళ్ళు ఫేక్ గా మనుషుల మీద చేసేటువంటి ప్రచారాలు వీళ్ళు ఇంటర్నల్ గా, అంటే గ్రూపుల్లో పెడితే వాళ్ళు ఎవరన్నది తెలిసిపోతుంది అనేసి పర్సనల్ గా పంపించి ఒక వ్యక్తి ఇమేజ్ ని కానీ, ఒక పార్టీ ఇమేజ్ ని కానీ, ఒక నాయకుడి ఇమేజ్ ని కానీ డ్యామేజ్ చేయాలని చూసేటువంటి ఏ వ్యక్తులకైనా సరే కానీ కఠినమైనటువంటి శిక్షలు అయితే మాత్రం అమలు చేయాలి సార్. ఎందుకంటే సోషల్ మీడియాని రోజు మనం వాడుతున్నాము అంటే అది ఏ టెక్నాలజీయా లేకపోతే డీప్ టెక్ వీడియోలా ఇవన్నీ కూడా చూసుకోకుండానే ఎక్కడికక్కడ అది షేర్ చేయడం, అంటే అది నిజమా కాదా అని కూడా ఒక స్టడీ చేయకుండా ఎందుకంటే ఏ వార్త అయినా సరే, ఏ వార్త అయినా అది నిజంగా వాస్తవం వెళ్ళే కంటే ఇక్కడ అవాస్తవం తొందరగా వైరల్ అవుతుంది కాబట్టి దాన్ని ఎక్కువగా ప్రజలు నమ్మే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా అది ఏ విషయమైనా సరే ఇలా ప్రజల్లోకి ఒక తప్పుడు సమాచారం ముందుగా వెళ్ళిపోతుంటే దానికి సంబంధించి మళ్ళీ సరిదిద్దుకోవడానికి సమయం అంతా అయిపోతుంది కదా. ఒకవైపు అభివృద్ధి పథకాల మీద లేదా అభివృద్ధి మీద లేదా పార్టీ పటిష్ట మీద, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీని ఎలా పటిష్టపరచుకోవాలి ఈ దిశగా ఆలోచిస్తారా, లేదా వాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళు పెట్టేస్తుంటే ఈ ప్రచారాలన్నీ తిప్పికొడుతూ అది మేము చేయలేదు అని చెప్పుకోవడంతో సరిపుచ్చుకోండి. ఎందుకు ఎండ్ కార్డు పడట్లేదు? అన్ని పార్టీలు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి అనుకుంటున్నారు?
వీళ్ళకి అంటే ఇదే పని, అంటే కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చిన దగ్గర నుంచి ప్రజలకి ఎలాగ మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్న విషయం దగ్గర నుంచి, అలాగే కొత్తగా పరిశ్రమలు తీసుకురావడం దగ్గర నుంచి ప్రతి రూపాయి కూడా ప్రజలకు చేరే విధంగా వాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా తీసుకెళ్లే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారండి. వీళ్ళ ముగ్గురిని ఎందుకు వీళ్ళు కార్నర్ చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే, ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పథకాన్ని చూడొచ్చు, అది ప్రజల్లోకి వెళ్తుందంటే ఒక ఫేక్ న్యూస్ ని అక్కడ స్ప్రెడ్ చేయడం. అదే డిప్యూటీ సీఎం గారు కూడా అనేక సార్లు అటు ఇటు హైదరాబాద్ వెళ్ళడానికి ప్రభుత్వ సొమ్ముని వాడుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. మీరు నిరూపించండి, నిరూపించకపోతే చట్టపరమైనటువంటి యాక్షన్ అయితే తీసుకుంటామని మా కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక నోటీస్ వచ్చింది సార్. రైట్, కంటిన్యూ చేద్దాం. మా డిప్యూటీ సీఎం గారు అయితే ₹1 వాడుకోరు, ప్రజాధనాన్ని ₹1 వాడుకోరు. ఆయన సంపాదించినటువంటి ధనాన్ని ప్రజలు ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి మీద ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తుంటే కొంతమంది నమ్మకపోవచ్చు, కానీ వైసీపీ పదే ప్రచారం చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీని మీద అయితే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ప్రతి నియోజకవర్గంలో కూడా కేసులు కూడా పెడతాం సార్ వైసీపీ అయితే వీళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టేవలసినటువంటి బాధ్యత కూడా మా కూటమి నాయకుల మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒక సోషల్ మీడియా కోర్టు గా ఆ రోజు కేసులు పెట్టారు. ఇవాళ మేము కేసులు పెట్టకుండా వదిలేస్తే అది మాకు చేతగానితనం అవుతుంది తప్ప మంచిదనంగా మాత్రం ప్రజల్లోకి వెళ్ళదు. వీళ్ళ అసత్యాలకైతే ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా కేసులు పెట్టి చేస్తాం వైసీపీ నాయకుల మీద. మానుకోకపోతే ఖచ్చితంగా కేసులు పెడతాం సార్. కంటిన్యూ చేద్దామండి. షేక్ బాజీ గారు నమస్తే అండి. బాజీ గారు మీరు చెప్పాలి, ఎందుకంటే షర్మిల గారు ఎప్పటికప్పుడు వస్తూ ఒక మహిళను కూడా చూడకుండా, ఒక కుటుంబ సభ్యులను చూడకుండా విపరీతంగా ట్రోల్ చేస్తారంటూ ఆవిడ చాలాసార్లు వాపోయిన సందర్భాలు చూస్తాం. సో మీరేం చెప్తారు ఈ ఫేక్ ప్రచారాలకు సంబంధించి? ఇంకా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకుందామని ట్రై చేస్తున్నా, దానికి సంబంధించి చట్టాలు తీసుకొస్తున్నా, ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది, ఎవరైనా సరే ఉపేక్షించమని చెప్తున్నా, వీటిని మాత్రం ఏదో ఒక రూపంలో తీసుకొస్తూనే ఉన్నారు.